హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్గు బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఊరికే తింటూ ఉంటారుగా, ఇలా ఒక్కసారి చేసుకోండి. చికెన్ బిర్యానీకి ఏం తీసిపోదండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా నేను చేసినట్టు ఒక్కసారి చేసి చూడండి. రుచి అయితే సూపర్ ఉంటుందండి. తిన్నా కొద్దీ ఇంకో బుక్క ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అంత బాగుంటుంది. ఎలా చేసిందన్నది మనం వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దాం. ఫస్ట్ మన ఛానల్ వలన సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకో కొంతమందికి చేరుతుందండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ మనం గిన్నె పెట్టుకొని, మనం దేంట్లో రైస్ చేద్దాం అనుకుంటామో అది గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని మనం ఉల్లిపాయ ముక్కలను కొంచెం బ్రౌన్గా వేపుకోవాలి. బ్రౌన్ ఉల్లిపాయలు వేపుకొని మనం వీటిని పక్కకు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలతోటి బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. కంపల్సరీ వేపుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ అంత వేగింది కదా, వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఉల్లిపాయ అంతా తీసుకున్నాక ఇప్పుడు అందులోకి మనం కోడిగుడ్లు, ఉడకబెట్టుకున్న కోడిగుడ్లని కొద్దిగా చాకు పట్టి మనం ఘాట్లు పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే మనం వేసిన ఉప్పు కారం అంతా గుడ్డు లోపల దాకా పట్టేసి మనం అన్నంతో తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. అందు గురించి కంపల్సరీ ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపును, ఉప్పు, కారం వేసుకొని వీటిని మీది లేయరు క్రిస్పీగా అయ్యేదాకా మనం గుడ్లని ఫ్రై చేసుకోవాలి. చూడండి, అట్లా గుడ్లన్నీ ఫ్రై చేసి తీసుకోవాలి. నాకు కొంచెం కరెంట్ పోయింది అయితే కొంచెం ఇందాక చీకటిగా కనబడ్డది కదా, ఇప్పుడు వీటిని మనం తీసుకోవాలి. అట్లా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి అన్ని గుడ్లన్నీ తీసేసుకోవాలి. తీసుకున్నాక మనం అదే ఆయిల్లో మనం కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యితో చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. అట్లనే 2 బిర్యానీ ఆకులు, కొన్ని మసాలాలు, మీరు ఎంత స్పైసీనెస్ తింటారో దానికి తగ్గట్టుగా మసాలాలు వేసుకోండి. మసాలాలు వేసుకున్నాక అవి కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ అంతా కొంచెం వేగినాక అట్లనే ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. మధ్యలకు చీరుకోలు వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది, మీద జిల్లకుంటూ ఉంటుంది. పచ్చిమిర్చితో వేగినాక కొంచెం పుదీనా వేసుకోండి. పుదీనా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. బిర్యానీలకు పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. పుదీనా సుతం మంచిగా దాని స్మెల్ అన్నది పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా ఫ్రై అయినాక మనం ఒక 2 టమాటాలు, మంచిగా ఎర్రగా వండిన టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. చాలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి. ఇప్పుడు టమాటా అంతా ఉడకాలి. టమాటా అంతా కుక్ అయ్యటానికి ఇప్పుడు అట్లనే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూద్దాం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ దాకా అంటే సరిపోను సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అట్లనే కొంచెం గరం మసాలా, ధనియా పొడి, కొంచెం కారము, బిర్యానీ మసాలా ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకున్నా. అవి వేసుకొని కస్తూరి మెంతి ఇస్తాం 1 స్పూన్ దాకా వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకు టమాటా అంతా అట్లా ఉడుకుతుంది. ఇప్పుడు పెరుగు ఒక పావు కప్పు దాకా అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు తీసుకొని పెరుగుని కొంచెం చెంచా పెట్టి మనం కొంచెం గిల్క్ కొట్టినట్టు అంటే మనకు గడ్డలన్నీ లేకుండా పోయి మంచిగా ఉంటుంది. అప్పుడు మనం ఆ పెరుగుని టమాటా పోపులో వేసుకోవాలి. వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోండి, పెరుగు అంతా కలిసేటట్టు. చూడండి, పెరుగు సుతం మంచిగా ఉడకాలి. ఇప్పుడు మనం రైస్ చూద్దాము. నేనైతే ఒక 1/2 అవర్ ముందు రైస్ని కడుక్కున్నా. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం ఒకసారి కలుపుదాము. మనకు అంతా చక్కగా ఉడికింది. చూడండి, అట్లా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు మనం అందులోకి కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి.
అట్నే కొన్ని మనం ఏంపి పెట్టుకున్న బ్రౌన్ ఉల్లిపాయ వేసుకోవాలి. వేసుకున్నాక అంతొక్కసారి కలుపుకోండి. అంతొక్కసారి కలిపినాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని దాంట్లోకి వేసుకోవాలి. రైస్ అంతా మనం వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 గిలాసుల రైస్ తీసుకున్న. 2 గిలాసుల రైస్కు మనం 3 గిలాసుల వాటర్ తీసుకోవాలి. మనం రైస్ వేసినాక 1 నిమిషం సేపు మనం ఉడకనివ్వాలి. మసాలా అంతా మంచిగా పడుతుంది రైస్కు. ఇప్పుడు నేను వాటర్ని వేసుకుంటున్నా. 2 గిలాసుల రైస్కు నేను 3 గిలాసుల వాటర్ వేసుకున్నా. మనకు కరెక్ట్గా ఉంటుందండి. అన్నంతో పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఎక్కువ వేసినంటే మెత్తగా అవుతుంది అన్నము. 3 గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోయిద్ది. 1 గ్లాసు గ్లాసున్నర. చూడండి, ఇప్పుడు మనం వాటర్ వేసినాక మూత పెట్టేసి 1 నిమిషం కుక్ అవనివ్వాలి. 1 నిమిషం ఉడికినాక ఇప్పుడు మనం గుడ్లు వేసుకోవాలి పైనుంచి. మనం ముందే ఎత్తే అడుక్కుపోతాయి. మనం కలిపేటప్పుడు గుడ్డ అన్నది ఖరాబ్ అయిపోయిద్ది. అందు గురించి ఇట్లా పైన వేసుకోండి. ఇప్పుడు వేసుకుంటే మనకు అవి లోపల దాకా డిప్పు కావు, మీద ఉంటాయి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాక వీటిని కొంచెం ఈవెన్గా అనుకొని మనం అన్నం వేసుకుంటప్పుడు వచ్చేటట్టు మంచిగా పైన అట్లా ఉంచుకోవాలి. ఇప్పుడు మిగతా బ్రౌన్ ఉల్లిపాయలతో వేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర ఆకుతో వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి అన్నాన్ని మొత్తం ఉడకనివ్వాలి. చూడండి, అన్నం ఉడికిందా లేదా అని చూద్దాము. ఒక 2-3 నిమిషాలు ఉడికినాక మనం అన్నాన్ని చెక్ చేసుకోవాలి. కొంచెం నీరు ఉన్నది. నేనైతే మళ్ళీ మూత పెట్టి మరొక 30 సెకండ్లు అట్లా ఉంచుకున్నా. ఇప్పుడు అన్నం పర్ఫెక్ట్గా ఉడికింది. స్టవ్ ఆపుకొని మనం రైస్ దించుకొని కొంచెం చల్లారినాక సర్వింగ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళైతే హ్యాపీగా తినేస్తారండి. చాలా రుచిగా ఉన్నది. కంపల్సరీ ఇలా చేసుకోండి. నేను చేసినట్టు చాలా రుచిగా ఉంటుంది. ఊరికే చికెన్ తోటే కాకుండా ఇలా ఒకసారి ఎగ్గుతో ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకో కొంతమందికి చేరుతుంది. మీరు చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్స్లో పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏదైనా గ్రేవీతో కానీ లేకపోతే పెరుగు రైతాతో కానీ తినింది ఉంటే కడుపు నిండా తినేయచ్చు. అంత సూపర్గా ఉంటుంది. 1-2 బుక్కలతో ఆపరండి, అంత సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది.